దేవుని పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో కొన్ని వచనాలు మనము చదువుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడు ఆయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్న దాని చెరగొని తేగ, అది నయమానునకు భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ చూడండి, నయమాను చాలా గనుడని చూస్తున్నాం. దేవుని ద్వారా కూడా అతనికి కార్యము జరిగినట్టు చూస్తున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశమునకు పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. చూస్తున్నారండి, ఇశ్రాయేల్ దేశం మీద ఈ నయమాను సైన్యాధిపతికి జయము కలిగినట్టు చూస్తున్నాం. అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని చెరగొని వచ్చినాడు, తన భార్యకు సహాయం చేసేదానికని చూస్తున్నాం. మరి ఆ చిన్నది అక్కడ ఉంది. ఈయన బట్టలు ఇప్పితే ఏం కనపడుతుంది? కుష్ఠరోగము కనపడుతుంది. చూడండి, యూదులకు కుష్ఠరోగం ఉంటే సరిపోదు, ఊర్లోకి రానియరు, ఊరి వెలుపటనే పెడతారు. ఎవడన్నా ఇంత అన్నం పెడితే తినాలా, ఎవడన్నా నీళ్లు పోస్తే తాగాల, కానీ ఊర్లో ఉండేదానికి వీలు లేదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అయితే 3వ వచనములో అది షోమ్రోనులోనున్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఈ చిన్నదాని కోరిక ఏమి చెప్పండి? ఆ ఇంట్లో ఉండడమే కష్టం. యూదురాలి పాప అయినా ప్రేమించింది ఎవరిని? సైన్యాధిపతి అయిన నయమాను. అతనికున్న కుష్టాన్ని బట్టి ఏం చెప్తుంది చెప్పండి? ఏం చెప్తుంది 3వ వచనంలో? అయ్యో, అది అంటే చిన్నది అన్నమాట. షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఎలీషా అంటే యెహోవాయే నా రక్షణ అని అర్థం. ఎలీషా గొప్ప దైవజనుడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించినాడు, చాలా గొప్ప కార్యాలు చేసినాడు. అయితే కుష్ఠరోగులలో ఈ నయమాన్ ఒక్కడే ఆయన దగ్గర స్వస్థత పొందినట్లు ఎంతోమంది కుష్ఠరోగులున్నా రాలే. చూడండి, ఈ నయమానే రాజు దగ్గర సిఫారసు పత్రిక తీసుకొని వచ్చినాడు. వస్తా 10 దుస్తుల బట్టలు, వెండి, బంగారాలు అన్నీ తీసుకొని వచ్చినాడు. చూడండి, వచ్చి దైవజనుడు ఎలీషా దగ్గరికి రాలే. ఎక్కడికి పోయినాడు? రాజు దగ్గరికి పోయినాడు. రాజు రాసిన సిఫారసు పత్రిక చదువుకొని ఇతని కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు మాన్పు చేయాలని అతనికి రాస్తే అతడు కలహానికి ఎట్లా సిద్ధంగా ఉన్నాడో అన్నాడు. కుష్ఠరోగం అంటే సచ్చినంతోనే సమానం. చూడండి, చనిపోయినంతోనే సమానం. కాబట్టి నా మీద యుద్ధానికి ఎట్లా రావాలనుకొని కీడు చేయడానికి అనుకుంటున్నాడు. కానీ అతడు రాజు వస్త్రాలు చింపుకున్న మాట దైవజనుడైన ఎలీషాకు వినబడింది. ఆయన ఏమన్నాడు? నీ వస్త్రాలు ఎందుకు చింపుకున్నావు?
ఇదిగో సోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు తెలియదా, నా యుద్ధకు పంపించు ఆ నయమాను అన్నాడు. అంటే ఆయన రాజు చెప్పినాడు, ఎలీషా దైవజను దగ్గరికి పొమ్మని చెప్పినాడు. చెప్తే నయమాను వచ్చినాడు, రథం మీద వచ్చినాడు. వచ్చి చెప్పి పంపించినాడు, నా కుష్ఠరోగాన్ని బాగు చేయాలని అని అంటే ఆయన రాలే. ఒక దూతతో పంపించాడు. ఏమన్నాడు, యోర్దాన్ నది లేకపోయి 7 సార్లు మునిగి స్నానం చేసి శుద్ధుడవు కమ్మని చెప్పినాడు. చూడండి, యోర్దాన్ నది అంటే ఒకసారి కొంచెం మురికినది అంటారు. మన జగనన్న తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ యోర్దాన్ నదిలోనే బాప్తిస్మము తీసుకున్నాడు. చూడండి, అక్కడికి పోయి నువ్వు నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసి శుద్ధుడవు కమ్మంటే నాకు కోపం వచ్చింది. ఆ మురికి నది కంటే మా నదులు మంచివి కాదన్నాడు. అందులో ఒక పెద్ద ఆయన ఉండి, దైవజనుడు మంచి మాట చెప్పినాడు, ఆయన నదిలో స్నానం చేసి శుద్ధుడవు కమ్మంటే అంతకంటే మించిన భాగ్యం ఏముందని ఆలోచన చేసి చెప్తే సరేలేమ్మని పోయినాడు. పోయినాక మొదటిసారి మునిగినాడు, రెండవసారి మునిగినాడు, మూడవసారి మునిగినాడు, ఏం బాగాలే. 4వసారి కూడా మునిగినాడు, ఏం బాగాలే. 5వసారి కూడా మునిగినాడు, ఏం బాగాలే. 6వసారి మునిగినాడు, ఏం కాలే. 7వసారి మునిగి లేచాలకల్లా పసిపిల్లవాని దేహం వలె అయ్యింది. కుష్ఠరోగం అంతా పోయిందా లేదా? అప్పుడు అతనికి సంతోషమా కాదండి? సంతోషం. చూడండి, ఈ కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఈ యొక్క దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడు, నేను తెచ్చిన వస్త్రాలు తీసుకో, 10 జతలు తెచ్చిన వెండి బంగారాలు తీసుకో, నీకోసమే తెచ్చిన నేను అంటే, ఈ దైవజనుడు ఏమంటున్నాడో చూస్తారా మీరు? నేను ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేను ఏమీ తీసుకోను. నీ బంగారు తీసుకోను, నీ వెండి తీసుకోను, నీ నగదు తీసుకోను, నీ వస్త్రాలు తీసుకోను. చూడండి, ఎందుకు తీసుకోనంట అంటే, ఇంకొక కుష్ఠరోగి ఎట్లొస్తాడు నా దగ్గరికి? ఈయన సైన్యాధిపతి కాబట్టి 10 దస్తులు బుట్టలు దుస్తులు తెచ్చినాడు, వెండి తెచ్చినాడు, బంగారు తెచ్చినాడు, ద్రవ్యం కూడా 1,25,000 తెచ్చినాడు. ఒక కుష్ఠరోగి దగ్గర అంత డబ్బు ఉంటుందండి? ఉండదు. మరి వాడు ఎట్టొస్తాడు? అందుకని ఎలీషా దైవజనుడు ఏమన్నా అంటే, నెమ్మదిగా పో అన్నాడు. చూడండి, చాలా బ్రతిమలు అన్నాడు. బ్రతిమలాడితే ఆయన వినలే. వద్దొద్దు, నేను తీసుకొని పోమన్నాడు. ఇంకా పోయేటప్పుడు ఏమంటే, నాకు 2 గాడిదల మోసే మట్టి ఇప్పించు, నేను నా రాజు చేతి మీద ఆనుకుంటుంటాను అంటే తీసుకొని పొమ్మన్నాడు. తీసుకొని పొమ్మంటే ఈయన పోతున్నాడు. పోతుంటే నయమానికి ఏం బుద్ధి ఉంది చండి? చెడ్డ బుద్ధి పుట్టిందే లేదా? దైవజనుడు ఊరికనే ఇస్తంటే, అడగకుండానే ఇస్తంటే తీసుకోడు, నేనన్న పోయి తీసుకుంటానని దారిన ఆయన పోయినాడు. ఈయన పరిగెత్తుకుంటూ వస్తుంటే రథం నిలబెట్టినాడు. ఏం నాయనా పరిగెత్తుకుంటున్నావు అంటే, ఇప్పుడే పలానా చోట నుంచి 2 వచ్చినారు, దైవజనుడు ఎలీషా 4 దుస్తులు ఇంత వెండి దెమ్మన్నాడని అబద్ధం చెప్తాడు. సరే, రెట్టింపు తీసుకోమని ఆయన డబ్బులు కూడా ఇచ్చి అంత ఇస్తే ఇంటికాడికి మోపించి పంపించిన తర్వాత ఆయన ఇంటికి పోయినాడు. ఎలీషా దగ్గరికి పోతే, ఎలీషా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు నాయన అని గగనించి నడితే, నేను ఎక్కడికి పోలేదన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడు, నా ఆత్మ నీ వెంట రాలేదా? ఇది సంపాదించుకున్నటకు సమయమేనా నాయన అని ఉందా లేదా నాయన? చదువుతా ఒక్క మాట. అక్కడ వానితో ఆ మనుషుడు తన రథము దిగి నీ యొద్దకు నిన్ను కలుసుకుంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా?
ద్రవ్యమును వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను ఎడ్లను సంపాదించుకున్నటకు ఇది సమయమా? చూడండి, ఇది విశ్వాసులు నేర్చుకోవాలి. ఇది అంత్య దినాల్లో ఉన్నాం, మనం అపాయకరమైన కాలంలో ఉన్నాం, ప్రభు వచ్చే దినాలలో ఉన్నాం. యేసు ప్రభు కొరకు మనము ఖర్చు చేయకపోతే మన డబ్బుకు రేపు విలువ ఉండదు. చూడండి, ఆయన అడతాడు, ఇది సమయమా అయినా నువ్వు సంపాదించుకుంటకు ఎడ్లను ఎలువ తోటలను చూడండి అంటున్నాడు. అంటే ఎంత దుఃఖమో చూడండి. మరి తీసుకున్నాక దైవజనుడు ఏమన్నాడు? నయమాన కలిగిన కుష్టము నీకును నీ పిల్లలకు సదాకాలం ఉండునుగాక అన్నాడు. అన్న వెంటనే అతని కుష్ఠరోగం వచ్చేసింది. ఇంటికి పోయి చూసుకుంటే పిల్లలకు వచ్చింది, భార్యకు వచ్చింది. చూడండి ఇంకెట్టుంటుందో పరిస్థితి చూడండి. ఇంటికి పోయినాడు, ఇంకా ఉద్యోగం పోయింది, ఆయన దగ్గర పిఏగా ఉండేవాడు, పోయింది. దుఃఖమా కాదండి? దుఃఖమా కాదు చెప్పండి? దురాశ దుఃఖానికి చేయటన్నాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమైతే ఏం తీసుకొస్తుంది? మరణం తెస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట నెరవేరింది. ఇప్పుడు ఈ నయమాను ఇంటికి వచ్చినాడా లేదండి? వచ్చినాడు. వస్తే ఎవరిని గనపరుస్తున్నాడు? ఆ చిన్న బిడ్డను గనపరుస్తాడు. నాకెంత మేలు చేసినావమ్మా, నన్ను కుష్ఠరోగం నుండి తప్పించి నన్ను ఒక పరిశుద్ధునిగా చేసినావు అని ఆ బిడ్డను సంతోషంతో ఎత్తుకోడండి? ఖచ్చితంగా ఎత్తుకుంటాడు, అభినందించుంటాడు, చాలా ఆనందపడి ఉంటాడని బైబిల్ ద్వారా మనకు దేవుని వాక్యము నేర్పిస్తున్నాడు. ఆమెకు సంతోషం కూడా కదా, ఆ పాపకు కూడా సంతోషమే కదా, సంతోషమే. చూడండి, నయమాను ఇప్పుడు ఆ పాపను గణపరుస్తున్నాడు. మరి దేవుడు మనకు కూడా ఏం చెప్పినాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుడు అన్నాడు. నువ్వు సువార్త చెప్తే ఒక మనిషి బ్రతుకుతాడా? బతకడా? బతుకుతాడు. నువ్వు చెప్పవు కదా, నోరు ఉంది నీకు కానీ మాట్లాడవు. సువార్త చెప్పమన్నాడా లేదా? అందరినీ చెప్పమన్నాడా లేదా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడన్నాడు. కానీ మనం చెప్పం. మనం చాలా అంటే కృతజ్ఞత లేని వారు. ఎన్నో ఆత్మలు నశించి నరకానికి పోతున్నాయి. ఎంతోమంది త్రాగుడు బోతులు కూడా నశించి నరకానికి పోతున్నారు. ఎంతోమంది వ్యభిచారులు కూడా నశించి నరకానికి పోతున్నారు. వారి పట్ల నీకు ప్రేమ, దయ, కనికరము లేదని కదా అర్థముగా. ఆ చిన్న బిడ్డ ఏం చెప్తుంది? ఏమని చెప్తుంది? చెప్పండి. ఎలీషా నా యజమాని ఎక్కడుండాలా? షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర ఉండాలని నా కోరిక అనేది. చూడండి, ఆ సంగతి భార్యకి చెప్పింది, భార్య పోయి భర్తకు చెప్పినాడు, భర్త పోయి రాజుకు చెప్పినాడు, రాజు సిఫారసు పత్రిక రాసి ఇతని దగ్గరికి వచ్చేటట్టు చేసి ఆయన కుష్ఠాన్ని దేవుడు బాగు చేసినాడు అన్నాడు. మనం కూడా స్వార్థ ప్రకటించాలనా వద్దా? ఖచ్చితంగా. నువ్వు ప్రేమ గలవాడవైతే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నీ సువార్తను నీవు ప్రకటించేవానిగా ఉండాలి. ఒక మాట మనం చూద్దాం. చూడండి, రోమా పత్రికలో 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయం 1వ వచనములో ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు? అపోస్తలుడైన పౌలు. చూడండి, ఆయనకేమంట? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను,
అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. ఈ యూదులు యేసుప్రభుని నమ్మరు, మెస్సియా వచ్చినాడని నమ్మరు. ఈయన వస్తే మేమెందుకు ఇట్టుంటామని వాళ్ళకు ఒక అనుమానం. అందుకనే ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశంలో సువార్త ప్రకటించనీయరు. చూడండి, ఇంకా మా మెస్సియా వస్తాడు, మా మెస్సియా వస్తాడనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళను చూసి ఈ అపోస్తులైన పౌలుకు చాలా దుఃఖముగా ఉంది. వాళ్ళ కోసం నేను నష్టపోతున్నాను, నష్టపోయేదానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడా లేదండి? అన్నాడు. మరి రోమా 10లో కూడా చూస్తే ఆయనకున్న దుఃఖము మనకు ఒకసారి అర్థమవుతుంది. చూడండి, 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆయన కోరిక, ఈయన ఇశ్రాయేలుడే. ఈయన ఎవరు? ఇశ్రాయేలుడే. చూడండి ఏమన్నాడు? సహోదరులారా, ఇశ్రాయేలు అందరూ ఏం పొందాలా? రక్షణ పొందాలని. చూడండి, ఆ బిడ్డకి ఏముంది? ఈ యొక్క నయమాను షోమ్రోనున్న ప్రవక్త దగ్గర ఉండాలని నా హృదయాభిలాష అనింది. ఈయనకు కూడా ఏముందో చూడండి, ఏమంటాడు? సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలయనగా దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపగోరుచున్నారు. స్థాపింపగోరుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలముకు నీతి నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసములకు నీతి ఇలాగూ చెప్పుచున్నది. చూడండి, మోషే ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యూదులు ఇంకా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు మోషే ముఖ్యం కానీ యేసుప్రభు ముఖ్యం కాదని. యేసుప్రభు వచ్చినాడంటే వాళ్ళు ఒప్పుకుండే వాళ్ళు కాదు. చూడండి, అయితే ఈ యొక్క అపోస్తులైన పౌలుకు వీళ్ళ మీద దుఃఖం ఉందా లేదండి? నీకేమన్నా దుఃఖం ఉందా? మన బంధువర్గంలోనే చాలా మంది నరకానికి పోతారు. నమ్మకుంటే పోతారా? పోరా? సొంత కుటుంబంలో కూడా చాలా మంది పోతారు. అప్పుడు వాళ్ళు మన నరకంలో ఏడుస్తుంటారు. నీకు ఎంత దుఃఖం ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పిన మాట వింటారా? వినరు. నాయనా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీ విశ్వాసం నిన్ను రక్షణ లేక నడిపిస్తుంది, నువ్వు కుమారునిగా కుమార్తెగా చేయబడతావని చెప్తే నమ్మరు వాళ్ళు. మన వాళ్ళు కూడా నమ్మరు, సొంత కుటుంబీకులు కూడా నమ్మరు. చూసినాం పో అనే వాళ్ళు కూడా ఉండారు. నీ బతుకు నువ్వు చూసుకో అనేవాళ్ళు కూడా ఉండారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పాలా? సువార్తను ప్రకటించండి. చూడండి, ఆ చిన్న బాలిక పెద్ద సైన్యాధిపతిని మార్చింది. ఎవరిని మార్చింది చెప్పండి? పెద్ద సైన్యాధిపతిని, బలశాలి సూర్యుడని రాసినాడు. అతనికి ద్వారా యెహోవా దేశమునకు జయము కలగజేసినాడని రాసినాడు. అంత సైన్యాధిపతిని ఎట్లా మార్చింది? చెప్పండి. ఏం చెప్పింది?
సోమరోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నానని చెప్పింది. ఎవరికి? భార్యకి చెప్పింది. భార్య పోయి ఎవరికి చెప్పింది? భర్తకు చెప్పింది. భర్త పోయి ఎవరికి? రాజుకు చెప్పినాడు. రాజుకు చెప్తే రాజుకు సిఫారసు పత్రిక ₹1,20,000, 10 దుస్తుల బట్టలు, వెండి బంగారము అన్నీ తీసుకొని వచ్చినాడు. చూడండి, ఆ రాజు బట్టలు చూసుకున్నాడు. సచ్చినోడిని నేనెట్లా బతికిస్తారా నాయన, ఏదో పెనబెట్టుకొని కూర్చున్నాడు అనుకుంటే, అప్పుడు బట్టలు చూసుకుంటే దైవజనుడు ఎలీషా గారు, బట్టలు నువ్వెందుకు చించుకున్నావు, నా దగ్గరికి పంపించు, సోమరంలో భక్త ఉన్నాడని తెలియదా నీకు అని చెప్తే పంపిస్తే అక్కడ కుష్ఠరోగములకి ఏమొచ్చింది? శుద్ధి కలిగింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, దుఃఖం పోయింది, అవమానం పోయింది. చూడండి, వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను గణపరచడము ప్రారంభించినందుకు దేవునికి స్తోత్రం. మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే దేవుని దగ్గర మనకు కూడా బహుమానాలు ఉంటాయి. మీకు ఒక మాట చెప్తారా? చూడండి, ఎస్తేరమ్మ రాణి అయిందా రాలి కాదా? గట్టిగా చెప్పండి. ఎస్తేరమ్మ రాణి అయిందా లేదా? అయిన తర్వాత యూదులకు గొప్ప నష్టం వచ్చిందా లేదా? నయమాను కాదు, హామాను ఏం చేసినాడు? యూదులందరినీ చంపాలని కుట్ర పన్నాడు. ఎందుకుని బట్టి? మొర్దెకైని బట్టి అందరినీ చంపాలని తీర్మానం చేసి ప్రకటన చేసినాడు. మరి రాణమ్మ వెంటనే ఆమె కూడా దిగి వచ్చిందా లేదండి? దిగి వచ్చింది. దిగి వచ్చి ఏం సంగతి అని కనుక్కుంటే చెప్పినారు, ఇట్లా అందరు యూదులను ఫలానా దినమున చంపాలని తీర్మానం చేసుకున్నారు అంటే ఆమె ఏం చేసిందంటే ఒక మాట, మీరు వెళ్ళి 3 దినములు నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను, నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటారు, రాజును దర్శించేదానికి ఆయన నేను దర్శించినప్పుడు ఆయన చేయి దండం చూపకపోతే నాకు మరణశిక్ష వస్తుంది, మరణం వచ్చినా పర్వాలే, నేను నశించినా నశిస్తాను, రాజు దర్శనం మాత్రం చేసి తీస్తానని ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రాజదర్శనం చేస్తే రాజు చేయి చూపి దండం రాణి ఎస్తేరు వచ్చేయమ్మా అన్నాడు. వచ్చింది. నా వల్ల నీకేం కావాలా? రాజ్యములో సగం మట్టు కావాలన్నా, నువ్వు వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలన్నా కోరుకోమంటున్నాడు. చూసినారండి, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజు దండం చూపించి నీకేం కావాలని, అది 4 సార్లు ఉంది ఆ మాట, నీకేం కావాలన్నా కోరుకో, రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తా. చూడండి, అప్పుడు సంగతి, నా ఇంటికి విందుకు రావాలా నువ్వు, ఆ హామాను కూడా రావాలంటే సరే కానీ అలాగే వస్తామన్నాడు. పోయినారు. మళ్ళా 2వ రోజు కూడా రావాలండి, వస్తానన్నాడు. అక్కడ చెప్పింది, నా జాతికి అంతటికి మరణశిక్ష విధించినాడు హామాన్ అంటే ఎవడు వాడన్నాడంటే హామానే అన్నాడు. అంటానే హామాను గుండెలు అదిరిపోయినాయి. రాజు గార్డెన్ లేకపోతే అంత లోపలే ఆమె రాణితో కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాడు ఆయన. రాజు చాలకల్లా రాజు రాణిని ఏమో చేస్తున్నాడని కోపం వచ్చి, రాణి నా ముందరనే రాణిని భంగం చేస్తావంట అనగానే వాళ్ళు సైనికులు వచ్చి అతనికి బట్ట కప్పుతారు, ఒకరికి నల్లగుడ్డ చుట్టి తీసుకొని పోతారు. చూస్తారండి, హామాను చనిపోయినాడా లేదా? ఉరి శిక్ష విధించినారా లేదా? చూడండి, దేవుని ప్రజలకు అందరికీ విడుదల కలిగిందా లేదండి? ఈ సత్యం అంతా రాజుకు చెప్పింది. హామాను ఇట్లా చేస్తున్నాడు, యూదులందరినీ, నేను కూడా యూదురాల్ని, నా తండ్రి వంశస్థులందరినీ చంపనికి తీర్మానం చేసుకున్నా అంటే వెంటనే మొర్దెకైకి ఉద్యోగం ఇచ్చినాడు. హామాను ఉద్యోగం మొర్దెకైకి ఇచ్చి ఆయన ఇండ్లు కూడా అతనికి ఇచ్చి అతనికి ఉరి శిక్ష విధించిన తర్వాత నీ ప్రజలను రక్షించుకునే దానికి నువ్వు ఒక లెటర్ రాసుకో, వీళ్ళే వాళ్ళను చంపేటట్టు రాసుకోమంటే రాసుకొని ఇశ్రాయేల్ ప్రజలు యూదులే వాళ్ళ శత్రువులు చంపుకునేటట్టు చేస్తాడు. ఒక స్త్రీ చూడండి, మొర్దెకైకి ఉందే ఈ ఆలోచన? లేదే. చూడండి, ఒక స్త్రీ ఏమిటే ఈమె తల్లిదండ్రులు లేని బిడ్డ, మొర్దెకై పెంచుకున్నాడు ఈమెను. ఈమెకు ప్రార్థన మీద ఎక్కువ నమ్మకం. ఎవరికి? ఎస్తేరుకు. చూస్తున్నారండి, ఎస్తేరుకు ప్రార్థన మీద నమ్మకం. 3 దినాలు ప్రార్థన కోరుకుంది, 3 దినాలు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉంటాను, నా పనికెత్తలు ఉంటామని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆమె ప్రార్థన ఆలకించి ఆ యొక్క హామాను చంపి ఇశ్రాయేలుకి అందరికీ గొప్ప రక్షణ ఇచ్చినాడా లేదండి?
దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. మనము కొన్నిసార్లు ఉపవాసం ఉండాలా లేదా? ఉండాలా. మనం ప్రార్థన చేయాలా లేదా? నశించడి ఆత్మల విషయంలో చింతాభారం ఉండాలా లేదా? సావునకై పట్టబడిన వారిని తప్పించాలా లేదా? అగ్నిలో నుండి కొన్నినైనా బయటికి లాగాలా లేదా? సందేహపడు వారి మీద కనికరం చూపాలా లేదా? చేయాలండి. చూడండి, ఒక చిన్నది గొప్ప సైన్యాధిపతిని రక్షిస్తే రాణి అయిన ఎస్తేరు 127 సంస్థానములో ఉన్న ప్రపంచంలో ఉన్న యూదులందరినీ రక్షించి ఆనందభరితులుగా చేసింది. ఎంత సంతోషమో మీరు చూడండి. నేను చెప్తున్నా, నువ్వు కూడా నమ్ముకున్నావు, నువ్వు కూడా బైబిల్ చేతపట్టుకున్నావు, నువ్వు కూడా ప్రార్థనకు గుడికి వస్తున్నావు. ఒక్క బాలికనైనా ఒక్క బాలునైనా యేసు వైపు తిప్పే గుణము నీకుందా? చూడండి, ఆలోచన చేయండి. నువ్వు రావు. చూడండి, గుడికి నువ్వు వస్తున్నావా? రెగ్యులర్గా దేవుని వాక్యం వింటున్నావా? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ఏం చెప్తుంది? నశించడు ఆత్మల విషయంలో చింతాభారము కలిగి ఉండమంటుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చినాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకు ఆత్మ వచ్చింది. చూడు, మరి నశించాడు ఆత్మల విషయంలో నీకేమైనా చింత భారం ఉందా? లేదు, లేదు, లేదు. నీ తిండి, నీ బట్ట, నీ కడుపే. చూసినారండి, అలాగుండకూడదు. ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి. సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? నిన్ను గురించి కాదు చెప్పమంది, సువార్తను గురించి ప్రకటించమన్నాడు. యేసు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు, మన పాపాలు మోసుకున్నాడు, సిలువలో మనందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు, రక్తం అంతా ధారపోసినాడు. ఆయన దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడా లేదా? లేచిన రక్షకుని చెప్పమంటున్నాడు. ఆయన గుణాతిశయాలు చెప్పు, ఆయన మరణమును గురించి చెప్పు, ఆయన సమాధిని గురించి చెప్పు. ఆయన 3వ దినం తిరిగి లేచినాడా లేదండి? లేచినాడు. చూడండి, ఆ ప్రేమతో సువార్త అంది. దేవునికి భయపడి నువ్వు సువార్త ప్రకటించాలి. ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. చూడండి, మరి ఆ చిన్న బాలిక శత్రువును ప్రేమించిందా లేదండి? తల్లిదండ్రుల దగ్గర నుంచి పట్టుకొని వచ్చినాడు. కొంచెం దుఃఖం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అయినా కూడా అతని కుష్ఠరోగాన్ని గురించి ఆలోచన చేసి అతని భార్యకి చెప్పి, భార్య పోయి భర్తకు చెప్పి, భర్త పోయి రాజు దగ్గర ఎలాగ స్వస్థ చిత్తుడైనాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. యూదులు అందరూ మరణ కింద ఉన్నప్పుడు చేస్తేరమ్మ, నేను నశిస్తాను, రాజదర్శనము చేస్తాను అని చేసిందా లేదా? చేసింది. అందరి ప్రాణాలు కాపాడిందా లేదండి? కాపాడు. చూడండి, క్రైస్తవుడు ఇతరులను రక్షించేదిగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు మనం మీటింగులు పెడుతున్నామంటే, చూడండి, రాత్రిపూట సువార్త గంభీరంగా జరుగుతుంది. సువార్త విని మనుషులు రక్షణ పొందాలి. చాలా మంది రక్షణ పొందరు. రక్షణ పొందిన వాళ్ళు అందరూ రేపు మధ్య ఆకాశానికి ఆయనకు వచ్చినప్పుడు నరకానికి పోతారు. చాలా కష్టంగా ఉంటుంది. ఏడుపు, పండు కొరుకుంటుంటుంది. అగ్ని ఆరదు, పురుగు సావదన్నాడు. ధనవంతుడు కాల్తన్నాడా లేదండి? ధనవంతుడు కాల్తన్నాడా లేదా? అగ్నిలో కాల్తన్నాడు. చూడండి, ఇప్పుడే మీరు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, స్నేహితురాండ్లకు చెప్పండి, మీరు కూడా నోరు తెరిచి సువార్త నమ్ము నాయన, రక్షణ పొందు. రక్షణ పొందకపోతే పాపంలో చనిపోతే నరకానికి పోతావు. అగ్ని ఆరదు, పురుగు సావదని ప్రేమతో మనమందరము చెప్పాలి. రేపు 3 రోజులు సువార్త సభలు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. వాటి పత్రికలు పంచాలా లేదా? పంచాలంటారు, కానీ పంచింది ఏది? అందరూ పంచాలి. దేవునికి స్తోత్రం చెప్పించాలి. కాబట్టి మనమందరము ఈ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏముంది ఇతనికి ఆశ? అపోస్తల కార్యములో రోమా పత్రిక 10వ అధ్యాయంలో, సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నయండి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. చూడండి, నీకు కూడా అలాంటి ఆశ నాకుండాలి, నమ్మిన ప్రతి బిడ్డకు ఉండాలి. ఒకడు పాపంలో చనిపోతే ఎంత నరకం ఉందో, ఎంత అగ్ని ఉందో, ఎంత ఏడుస్తాడో, ఎంత రొమ్ము కట్టుకుంటాడో, ఎంత ప్రలాపిస్తాడో నీకు అర్థమైందా?
మళ్ళా బయటికి రాలేడు పాతాళంలో నుంచి. చూడండి, కనికరం చూపేయడం అనేది ఉండదు ఇంకా. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటాము? ఇదే ప్రభువు మనకిచ్చిన అనుకూలమైన సమయమని. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారు. రక్షణ పొందితే గొప్ప మహిమ ఉంది, పాప క్షమాపణ ఉంది, గౌరవం ప్రభావములు ఉన్నాయి. యేసు రక్తములో కడగబడి పవిత్రులుగా చేయబడి పరలోకములో కూర్చుండేదానికి మనకు అర్హత వస్తుంది. పొరపాటున పాపంలో చనిపోతే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు సాగు, యుగాయుగములు ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుందని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మీరు కూడా ధైర్యం చేసుకొని ఆ యొక్క చిన్న బాలిక ఆ సైన్యాధిపతి అయిన నయమాను ఎలాగూ రక్షించిందో మనం కూడా అలాగే చేయాలని, పౌలుకున్న అత్యాసక్తి ఆశ మనకు కూడా ఉండాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, నయమాను అంటున్న ఆ చిన్న ఇశ్రాయేలు బాలిక, ఇదిగో నా యజమాని ఆయన షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే ఆయన కుష్ఠరోగం బాగవుతుందని చెప్పింది తండ్రి. ఆ మాటను బట్టి భార్య భర్తకు చెప్తే భర్త సైన్య రాజు దగ్గరికి పోతే రాజు సిఫారసు పత్రిక రాసిస్తే ఆయన రక్షణ పొందినందుకై స్తోత్రములు. ఆయన కుష్ఠం పోగొట్టుకొని పరిశుద్ధుడై ఆనందభరితుడైనందుకై స్తోత్రాలు ప్రభువా. పౌలు కూడా యూదులకు అందరికీ రక్షణ పొందాలనే ఆశ, ఆయన కోరిక. ఆయన విషయంలో వారికి పౌలుకు దుఃఖం ఉంది, వీళ్ళందరూ నరకానికి పోతారే ప్రభువా అని. చూడండి, అలాంటి బాధ మనకు కూడా ఉండాలి. మనం ఇతరులను రక్షించేదానికే దేవుడు నన్ను నిన్ను రక్షించుకున్నాడు. మీరు కూడా సువార్త చెప్పేదానికి సిద్ధంగా ఉండాలి. బైబిల్ పంచేదానికి కూడా సిద్ధంగా ఉండాలి. కరపత్రాలు కూడా పంచేదానికి సిద్ధంగా ఉండి దేవుని ప్రేమను ప్రపంచానికి అందించే భాగ్యం మాకందరికీ దయచేయి ప్రభువా. రేపు 12, 13, 14 తారీఖులో జరగబోయే సువార్త ఉజ్జీవ సభలను కూడా దీవించండి. ఆ సభల ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొంది ఆనందభరితులకు సహాయం చేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపమని నజరేయుడగు యేసు పరిశుద్ధమైన శక్తిగల నామములో, దివ్యమైన నామములో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సవాసం మనకందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మీకందరికీ నా ప్రేమ వందనములు. ఇంతటితో కూడిక ముగిసింది. అందరికీ మరి ఒకసారి నా ప్రేమ వందనములు.